దేవుని నామమునకు స్తోత్రం నండి. నాటి ధ్యానాంశము యోనా గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశము. నినివే పట్టణము అష్షూరు సామ్రాజ్యమునకు రాజధానిగా ఉన్న అన్య దేశ పట్టణం అండి. ఇది ఇశ్రాయేలునకు ఈశాన్యముగాను తర్షీషునకు పడమరగాను ఉన్నది. నినెవా ప్రజలు దుష్టత్వమును విడిచి మారు మనసు పొందవలనని ప్రకటించుటకు దేవుడు యోనాకు పంపినండి. యోనా తన దేశము పైన ఉన్న మక్కువ చేత దేవుని మాటకు లోబడి ఉండలేదు. కారణము అషూరు ఇశ్రాయేలునకు శత్రువుగా ఉండెను. ఇశ్రాయేలుకు చేసిన ద్రోహము చెరగొని పోవుట, హింసల పాలు చేయుటను బట్టి సహజంగానే యూదుడైన యోనాకు అషూరు వినాశనమును కోరుకొని ఉండవచ్చు. అది రక్షింపబడుట ఇష్టం లేకుండా ఉండవచ్చు కూడా. అందువలన దేవుని సన్నిధి నుండి పారిపోవాలనని తర్షీషుకు పోయి ఓడలో ప్రయాణం చేయడము, గొప్ప తుఫాను చేత సముద్రంలో పడవేయబడము, మహామహస్యము చేత మింగిరి వేయబడ్డము, దాని కడుపులో నుండి ప్రార్థించుట, దేవుడు యోనా ప్రార్థన ఆలకించి సముద్రపు ఒడ్డున కక్కించుట ఈ గ్రంథంలోని విశేషాలండి. యోనాకు ఇష్టం లేకపోయినను దైవ ఆజ్ఞ నుండి తప్పించుకునే మార్గము లేక నినేవా పట్టణస్థులకు ఇంకను 40 రోజులకు నినేవా నాశనమగును అను ఒక్క మాటతో చేసిన ప్రసంగము ఆ పట్టణమనే మార్చివేయట కాక దేవుని చిత్తమునే మార్చివేసిందండి. నినేవా పట్టణస్థులు కీడును విడిచి ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని కృపకు పాత్రలే రక్షింపబడ్డారండి. దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్నారు. అయితే ప్రసంగి యోనా దైవజనుడైన ప్రవక్త సొమ్మసిల్లునట్టి కోపిష్ఠుడగుట ఎంతటి వింత! దేవుని హృదయ కరుణామృతమని మారు మనసు పొందిన వారు శత్రువులైనను రక్షించగల హృదయమని గ్రహించవలసి ఉన్నదండి. దేవుని దయాహృదయమును క్షమాగుణమును ప్రకటించుటే ఈ గ్రంథ ముఖ్య ఉద్దేశం అండి. అన్యజనులైన వారిని రక్షించుట ప్రేమగల హృదయం గల వాడు బైబిలులోని దేవుడని ఈ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తుందండి. యోనా అను హెబ్రీ పదమునకు గువ్వ అని అర్థం అండి. లాటిన్ భాషలో జోనాస్ అనియు, గ్రీకు భాషలో జోనా అని పదములు వాడినను తెలుగులో హెబ్రీ పదమైన యోనా అని వాడుక గమనించగలవండి. యోనా గ్రంథంలో క్రీస్తు యోనా ప్రవక్తతో తనను తాను పోల్చి చెప్పుట గమనార్హమండి. మత్తయి సువార్త 12:39-41 వచనంలో యోనా మహామత్స్యము కడుపులో 3 దినములుండుటను క్రీస్తు తాను సమాధిలో నుండి కాలముతో పోల్చుచున్నాడు. మత్స్యము కడుపులో నుండి యోనా బ్రతికి బయటపడినట్లే సమాధి గుహ నుండి క్రీస్తు పునరుద్ధానము తథ్యమని చాటి చెప్పుచున్నదండి.